దిస్ ఈజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. భగవంతుడికి భక్తుడు మనస్ఫూర్తిగా సమర్పించేది నారికేళం, అదేనండి మన కొబ్బరికాయ. మహాకుంభమేళాలో భక్తులు కొబ్బరిని సమర్పిస్తారు, కానీ ఆ కొబ్బరి మనం దేవుడి ముందు కొట్టే కొబ్బరికాయ కాదు, పుణ్యస్నానం చేసే నదీమ తల్లికి కురుడి కొబ్బరికాయని సమర్పిస్తారు. కురుడి కొబ్బరికాయ అంటే తెలిసిందే అందరికీ, నీళ్లు ఉండవు, డ్రై అయిపోయిన కురుడికాయ, లోపల ఇలా ఆడిస్తే డ్రై అయిన తర్వాత ఊగుతూ ఉంటుంది. సో దాన్ని, ఆ కురుడికాయని సమర్పిస్తారు. సో మహాకుంభమేళాలో మన కోనసీమ కొబ్బరికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. భక్తులు నదీమ తల్లికి సమర్పిస్తోన్న ఆ కురుడి కొబ్బరిని ఎగుమతి చేస్తోంది మన కోనసీమ నుంచే. కుంభమేళా పుణ్యవాణి దశాబ్ద కాలం తర్వాత కోనసీమ కొబ్బరి రైతులకు ఈ కురుడి కొబ్బరితోటి విపరీతంగా లాభాలు వస్తున్నాయి. మహాకుంభమేళాలో కోనసీమ కొబ్బరికి ఎంతలా గిరాకీ పెరిగిందంటే ఆశ్చర్యపోతారు. కోనసీమ నుంచి ప్రయాగరాజ్ వరకు కూడా ఈ కురుడి కొబ్బరి ఇప్పుడు కంటిన్యూస్గా ఈ 1.5 month పాటు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ప్రయాగరాజ్లో కోనసీమ కురుడి కొబ్బరి విపరీతంగా విక్రయం అవుతోంది. నదీమాతకు కురుడి కొబ్బరి సమర్పిస్తున్నారు భక్తులు. ఇంతకీ కురుడి కొబ్బరి అంటే ఇంకొంచెం డీటెయిల్డ్గా, మనం ఇళ్లలో కొట్టే కొబ్బరికాయని పచ్చి కొబ్బరికాయ అంటాం. అది కొబ్బరికాయని చెట్టు నుంచి తీసాక, లేకపోతే బై డిఫాల్ట్ అది రాలి పడ్డాక డ్రై చేస్తారు, ఎండబెడతారు, నీడలో ఎండబెడతారు. ఆ కొబ్బరిలో నీళ్ళన్నీ ఇంకిపోతాయి. ఇంకిపోయిన తర్వాత దాన్ని ఆరబెడతారు. సో టెంక లేని ఆ కొబ్బరిని కురుడి కొబ్బరి అంటారు. ఆ కురుడి కొబ్బరినే ఈ మహాకుంభమేళాలో నదీమ తల్లికి సమర్పిస్తూ ఉంటారు. ఈ కోనసీమ కొబ్బరికి ఎందుకు డిమాండ్ పెరిగిందో కూడా చూద్దాం. గల్ఫ్ దేశాలకు కేరళ, తమిళనాడు, కర్ణాటక నుంచి కొబ్బరి ఎగుమతి అయిపోతుంది. సో కోనసీమ కొబ్బరికి ఒక్కసారిగా దాంతో ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఈ కురుడి కొబ్బరి 1000 కాయలకు మొత్తంగా రికార్డు స్థాయిలో 20,000 రూపాయల ధర పలుకుతుంది. అంటే రోజుకు 20 లక్షల విలువ చేసే కురుడి కొబ్బరిని ఇక్కడి నుంచి యూపీకి తరలిస్తున్నారంటే ఎంత డబ్బు వస్తుందో చూడండి. సో కొబ్బరి ధరలు పెరగడంపై రైతులు కూడా అక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారో కూడా ఒకసారి చూద్దాం. 1000 రూపాయల వరకు రాబోయే రోజుల్లో పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. ధరలు పెరిగితే రైతులు, వ్యాపారస్తులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తారు. ఇక కుంభమేళా జరుగుతున్నది కాబట్టి దీనికి వాటర్ కోకోనట్ వెళ్ళేది జస్ట్ 10 to 15% ఉంటుంది. అది అలహాబాద్ కుంభమేళా నిమిత్తం కాకుండా అయోధ్య, వారణాసికి, కొంచెం ఆ చుట్టుపక్కల ఏరియాకి కొద్దిగా డిమాండ్ ఉందండి. కొబ్బరికాయ ధర కొంచెం ఆశాజనకంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఇలాగే కొన్నాళ్ళు ఈ ధరలో ఇలాగే కొనసాగితే రైతు ఆర్థిక పరిస్థితి కొంతైనా మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. దీనికి ఈ ధర రావడానికి కూడా కారణం ఏంటంటే అటు కర్ణాటకలో కానీ ఇటు తమిళనాడులో కానీ పంట దిగుబడి బాగా తగ్గడం ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొబ్బరి చెట్టు ప్రతి సంవత్సరం ఏకదాటిగా కాయలేదు. ఒక 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి కొంత గ్యాప్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఆ గ్యాప్ అక్కడ ఇచ్చిందని మేము భావిస్తున్నాం. అందుకే ఈ కోనసీమ, ఈ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో కొబ్బరికి మంచి ధర పలికింది. సో అది పరిస్థితి. ఈ కురుడి కొబ్బరి కేవలం కుంభమేళా అనే కాదు, ఈవెన్ ఆయుర్వేద వైద్యంలో కూడా ఈ కురుడిని ఎండు కొబ్బరి అని అంటూ ఉంటాం కదా మనం. అయితే ఇది సహజంగా ఏర్పడాలి అంటారు ఆయుర్వేదంలో. అంటే చెట్టు నుంచి రాలి పడిన కాయని ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టి దాన్ని వంట పదార్థాల్లోనూ, లేకపోతే మెడిసిన్ గాను, లేకపోతే ఆ ఆయిల్ని తీసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి కురుడికి కొంచెం డిమాండ్ పెరుగుతుంది. దాని గురించి ఇంకా ప్రచారం ఎక్కువ జరిగితే గనక, లేకపోతే ఇట్లా ఇప్పుడు దీని తర్వాత మనకి గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి ఇంకా డౌన్ ద లైన్ 1-2 yearsలో. సో ఇవన్నీ, సో కురుడి కొబ్బరికాయకి డిమాండ్ కంటిన్యూ అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం గతంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక నుంచి ఈ కురుడి కొబ్బరి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేది. ఇప్పుడు అక్కడి నుంచి విదేశాలకు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. అలాగే పంట దిగుబడి కూడా తగ్గిన కారణంగా ఇప్పుడు ఆ స్థానాన్ని మన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు భర్తీ చేస్తున్నాయి. సో ఇక్కడ కురుడి కొబ్బరి మార్కెట్ చరిత్రలో గండేరా రకం 1000 కాయలకు 20,000 ధర పలకడం ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. సో ధర పెరగడంతో కొబ్బరి రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.